గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం గోల్డ్ అనాలిసిస్ చేద్దాము. సో మనం మొన్న ఏ విధంగా మార్కెట్ నేను ఇచ్చిన లెవెల్స్ బేస్ చేసుకొని మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. సో నేను మీకు మొన్న చెప్పాను ఈ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. సో ఈ ఎల్లో జోన్ దాటిన తర్వాత అప్ సైడ్ ట్రేడ్ అనేది ఐడెంటిఫై చేయాలని చెప్పాను. అండ్ ఎల్లో జోన్ దాటిన తర్వాత ఇదే ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్, ఇది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీ చూడాలని చెప్పాను. కానీ మార్కెట్ అనేది ఇక్కడ వరకు రాలేదు. ఏం చేసింది మార్కెట్? ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచే మార్కెట్ అనేది పెరిగింది, ఇక్కడ నుంచే పెరిగింది, ఇక్కడ నుంచే పెరిగింది. సో ఒకసారి నేను గ్రూప్ లో చూడండి, నేను ఈ లెవెల్స్ గురించి అప్పుడు చెప్పలేదు వీడియోలో, కానీ నేను తర్వాత యాడ్ చేశాను, గ్రూప్ లో కూడా ఇచ్చాను. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, ట్రేడ్ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ తీసుకోండి అని నేను చెప్పాను. సో అవే లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ గా యాక్ట్ చేశాయి. ఇక్కడ నుంచి రెండు ఆపర్చునిటీ అనేది ఇచ్చాయి. నేను ఆ రెండు ట్రేడ్లు కూడా తీసుకున్నాను. ఏ విధంగా అంటే, సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ 1 minute లో మీరు షిఫ్ట్ అయితే కనుక ఇక్కడ లిక్విడిటీని మార్కెట్ స్విప్ చేసింది. మార్కెట్ లిక్విడిటీని స్విప్ చేసి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది అండ్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది 1 minute లో. షిఫ్ట్ అయిన తర్వాత నేను బయింగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఈ ట్రేడ్ రిజల్ట్ నేను షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి, మీకు ఈ ట్రేడ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే ఇదే గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగింది. ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది. ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయితే ఇక్కడ బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో నేను ఈ బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ ఎల్లో జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ప్రాపర్ సెటప్ చూడండి. ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో అప్పటి నుంచి గ్రీన్ 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 క్యాండిల్స్ తో సాలిడ్ గా మార్కెట్ అనేది పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. నేర్చుకోండి. మార్కెట్ లో ఏదైనా చేయొచ్చు, ప్రాఫిట్స్ ఈజీగా తీయొచ్చు. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ క్లోజ్ అయింది. మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. సో ఇది 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని ఈ లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆల్రెడీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది. సో మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు కూడా బయింగ్ ఎంట్రీ చూడొచ్చు, కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే, ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్ చేయాలి, లేదంటే ట్రేడ్ చేయొద్దు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదంటే ఈ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇక్కడైనా సరే మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకోండి. క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ అయినా సరే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా సరే, ఫేర్ వాల్యూ గ్యాప్ చూసుకొని అయినా, మీకు ఏదైనా స్ట్రాటజీ ఉన్న డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఏదైనా చార్ట్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ ఏదంటే ఈ ఎల్లో జోన్. మార్కెట్ ఈ ఎల్లో జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడైనా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు, కానీ మనం ఈరోజు బయింగ్ సైడే ఉంటాము. ఒకవేళ సెల్లింగ్ సైడ్ ఉండాలి అనుకుంటే మనకు ఈ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్, ఇది బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాము. అక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మొత్తం మనం సెల్లింగ్ సైడే ఉంటాము. ఇప్పుడైతే బయింగ్ సైడ్ ఉందాము. ఈరోజు మనకు ఇండియా మార్కెట్ లేదు. ఇండియా మార్కెట్కి రంజాన్ కాబట్టి ఇండియా మార్కెట్ లేదు. సో మనం ఇండియా మార్కెట్ గురించి రేపు చూద్దాము. బట్ ఈ రోజు అయితే ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. ట్రేడ్ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. అండ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీరు ప్రాఫిట్ లో ఉండాలంటే స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తూ రూల్ బేస్డ్ ట్రేడింగ్ గా డిసిప్లిన్ గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదు నేను వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ చేస్తాను, ప్రైవేట్ గ్రూప్ అది. ఎవరైతే కామెంట్ చేస్తారో హాయ్ అని కామెంట్ చేసి మెసేజ్ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ చేయండి, వాళ్ళని వాట్సాప్ ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ చేస్తాను. మిగతా వాళ్ళు డైరెక్ట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు అందులో నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.